చూస్తున్నాం హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతుంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, యూసుఫ్గూడ, సికింద్రాబాద్, బేగంపేట్, పంజగుట్ట, ముసాపేట్, కూకట్పల్లి, పటాన్చెరు, మెదిపట్నం, టోలీచౌకి, షేక్పేట్లలో వర్షం దంచి కొడుతుంది. 2-3 రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు వర్షం మళ్ళీ పుంజుకుంది, మళ్ళీ ఊపందుకుంది. ఇప్పుడు మనం చూసే వాతావరణం మారిపోయి ఇప్పుడు మాదాపూర్ ఇలాంటి లోతట్టు ప్రాంతాలు కొన్ని ఏరియాస్లో వర్షం ఇప్పుడు దంచి కొడుతుంది. పరేడ్ గ్రౌండ్స్ కావచ్చు, కూకట్పల్లి, అలాగే కేపీహెచ్బి, ప్యారడైజ్, మారేడ్పల్లిలో భారీ వర్షం ఉండే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ నుంచి మనకు సమాచారం అందింది. 5 గంటల 20 నిమిషాల నుంచి 6 గంటల 30 నిమిషాల మధ్యలో భారీ వర్షం ఉండే అవకాశం ఉంది. ఇంతకుముందు మనం చూస్తే హైదర్ నగర్లో 12.3 mm వర్షపాతం నమోదైంది. అలాగే ట్రాఫిక్ పరంగా చూసుకుంటే కనుక మేజర్ జంక్షన్స్ ఏవైతే ఉన్నాయో కూడలన్నిటిలో కూడా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంది. మీరు ఇళ్లలోకి వెళ్లే ముందు ప్రాపర్గా ప్లానింగ్ చేసుకోండి. మీ డెస్టినేషన్కి వెళ్ళడానికి ఏం అవసరాలు ఉన్నాయో అవన్నీ మీరు ముందే జాగ్రత్తగా చూసుకొని ఒక్కసారి వెళ్ళే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. అలాగే వార్నింగ్ ఏమి ఇవ్వకుండా వర్షాలు వచ్చేస్తున్నాయి. ఈ మధ్య 2-3 రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు దంచి కొడుతుంది. అలాగే వాటర్ లాగింగ్ సంబంధించి ఏదైతే ఏరియాస్ నీట మునిగే ఏరియాస్ ఏవైతే ఉన్నాయో రాజేంద్ర నగర్ కావచ్చు, కిస్మత్పూర్ కావచ్చు, అలాగే ఆరాంఘర్ జంక్షన్ కావచ్చు, ఇలాంటి జంక్షన్స్ దగ్గర కూడా మీరు కొంచెం చూసుకొని అక్కడ ట్రాఫిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయో చూసుకొని అక్కడ నుంచి ప్రయాణం చేయాలని సూచిస్తున్నాము. అలాగే లైట్ నుంచి మోడరేట్ రెయిన్ కూడా నెక్స్ట్ 7 డేస్లో మనకి వాతావరణ శాఖ నుంచి సమాచారం ఉంది. ఈ అవకాశం ఉంది. 7 రోజులు లైట్ నుంచి మోడరేట్ రెయిన్స్ పడే అవకాశం కూడా ఉంది. అలాగే ఇంకో పక్కన చూసుకుంటే ఆరెంజ్ అలర్ట్ని జారీ చేశారు. 18 డిస్ట్రిక్ట్స్కి 18 డిస్ట్రిక్ట్స్కి జారీ చేశారు. దాంట్లో ఆదిలాబాద్ ఉంది, కరీంనగర్, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట్, ఇలా 18 జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ ఉంది. అలాగే హైదరాబాద్కి మేడ్చల్, వికారాబాద్, ఖమ్మం వీటికి ఎల్లో అలర్ట్ని కూడా జారీ చేశారు. సో గాలులు చూస్తే కనుక ఒకవైపు ఈదురు గాలులు 45 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు ఉంటాయి. సో అన్ని 33 జిల్లాల్లో ఎదురుగాలులు ఉండే అవకాశం కూడా ఉంది. మనం గతంలో చూస్తే కనుక ములుగుకు సంబంధించిన వెంకటాపురంలో 203 మిల్లీమీటర్లకు సంబంధించి వర్షపాతం నమోదైంది. అలాగే కొమ్రంభీం, ఆసిఫాబాద్లో కూడా 83.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇప్పుడు అలాగే భారీ వర్షాలు, హెవీ షవర్స్ మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్లో కూడా హెవీ షవర్స్ ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి గవర్నమెంట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంది అని అంటే సైబరాబాద్ పోలీస్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ని ఐటీ కంపెనీస్లో ఉండే వాళ్ళకి ఇవ్వాలని చెప్పి వాళ్ళు కూడా సజెస్ట్ చేస్తున్నారు. అలాగే జిహెచ్ఎంసి, అలాగే డిఆర్ఎఫ్ కావచ్చు, హైడ్రా టీమ్స్ అన్నీ కూడా ఈ ఫ్లడ్ ప్రోన్ జోన్స్ అన్నింటిలో కూడా వాళ్ళు యాక్టివ్గా వర్క్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఒక మెసేజ్ని ఇప్పుడే జారీ చేశారు అందరికీ. ఏంటి అంటే మీరు డెస్టినేషన్స్ని ముందే ప్లాన్ చేసుకొని వెళ్ళండి. రానున్న రోజుల్లో 7 రోజుల్లో కూడా మీరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి దాని తగ్గట్టే మీరు ప్లాన్ చేసుకొని వెళ్తే బాగుంటుందని చెప్తున్నారు. క్లౌడీ స్కైస్, మబ్బులుంటాయి, మబ్బులతో పాటు హెవీ రెయిన్ఫాల్ కూడా ఉంటుంది. సాయంత్రం నుంచి రాత్రి దాకా కూడా రెయిన్ఫాల్ ఉండే అవకాశం, వర్షపాతం ఉండే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. టెంపరేచర్స్ గురించి ఒక్కసారి చూస్తే కనుక 31 డిగ్రీల నుంచి అంటే కిందికి చూస్తే కనుక 23 డిగ్రీల దాకా టెంపరేచర్ కూడా ఉండే అవకాశం ఉంది. సో మీరు కనుక బయటికి వెళ్ళాలనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా రెయిన్ కోట్స్ని, అలాగే అంబ్రెల్లాస్, గొడుగులను కూడా మీరు వాడండి. అండ్ ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో ఆ లోతట్టు ప్రాంతాలకి మీరు ఇప్పుడు ట్రాఫిక్ పీక్ అవర్స్ ఏదైతే ఉంటుందో భారీగా ఇప్పుడు ట్రాఫిక్ జామ్స్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ లోతట్టు ప్రాంతాలకు కూడా వెళ్లకుండా ఉండడానికి అవాయిడ్ చేసే అవకాశం ఉంటే అవాయిడ్ చేయండి. అలాగే ఐఎండి కానీ జిహెచ్ఎంసి కానీ వీళ్ళందరూ ఎప్పటికప్పుడు రియల్ టైం అప్డేట్స్ ఇస్తున్నారు. అలాగే ఆర్టీవీ కూడా ఎప్పటికప్పుడు మీకు ట్రాఫిక్కి సంబంధించి కావచ్చు, లేకపోతే హెవీ రెయిన్స్కి సంబంధించి కావచ్చు, ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాయి. సో దీనికి సంబంధించి మీ ఏరియాస్లో ఎలా ఉంది, లోతట్టు ప్రాంతాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే మీ ఏరియాస్లో ట్రాఫిక్ జామ్స్ ఏమైనా ఉన్నాయా అన్న విషయాన్ని గురించి కూడా మీరు కింద కామెంట్ రూపంలో ఒకసారి తెలియపరచండి. మా వ్యూవర్స్కి, మీ తోటి వ్యూవర్స్ అందరికీ కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఆ ఏరియాస్ని అవాయిడ్ చేయడానికి కూడా ఉంటుంది. ట్రాఫిక్ జంక్షన్స్ దగ్గర ఏదైతే జామ్స్ ఉన్నాయో వాటిని కూడా ఐడెంటిఫై చేసి వాటిని కూడా తెలియపరిచే ప్రయత్నం చేయండి. సో మళ్ళీ ఒకసారి చూద్దాం. హైదరాబాద్లో ఒకేసారి వాతావరణం మారిపోయింది. సడన్గా భారీ వర్షం కురుస్తుంది. ఇప్పుడు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, యూసుఫ్గూడ, సికింద్రాబాద్, బేగంపేట్, పంజాగుట్ట, ముసాపేట్, కూకట్పల్లి, ఇలా చాలా ఏరియాస్లో వర్షం దంచి కొడుతుంది. రానున్న 7 రోజులు కూడా ఇదే మోతాదులో వర్షం ఉండే అవకాశం ఉంది. ఒక పక్కన 11 జిల్లాలకి ఎల్లో అలర్ట్ ఉంటే ఇంకో పక్కన మనం హైదరాబాదు, మేడ్చల్, వికారాబాద్, ఖమ్మం ఇలాంటి ఏరియాస్కి
ఎల్లో అలర్ట్ కూడా ఉంది. సో దీనికి తగ్గట్టు మీరు ఆఫీసర్స్ నుంచి ఇంటికి వెళ్ళాలనుకున్నా, కాలేజెస్ నుంచి ఇంటికి వెళ్ళాలనుకున్నా దీనికి తగ్గట్టు ప్లాన్ చేసుకోండి. లోతట్టు ప్రాంతాల్లో మీరు వెళ్లకుండా ఆ ఏరియాస్ని అవాయిడ్ చేసి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అలాగే ట్రాఫిక్ కంజెషన్ ఎక్కడ ఉందో కింద కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి. దీనికి సంబంధించి మా ప్రతినిధి మోహన్తో కూడా మాట్లాడి ఒక్కసారి లైవ్ అప్డేట్ తీసుకుందాం. అక్కడ మా ప్రతినిధి పవన్తో మాట్లాడి తెలుసుకుందాం. ఒక్కసారి పవన్ చెప్పండి. పవన్, ఎక్కడున్నారు మీరు? ఎలా ఉంది అక్కడ ట్రాఫిక్ కానీ, లేకపోతే లోతట్టు ప్రాంతాలు కానీ అక్కడ జలమయమయ్యాయా? దానికి ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కానీ, లేకపోతే హైడ్రా టీమ్స్ కానీ అక్కడ చుట్టుపక్కల ఏమైనా ఉన్నాయా? రైట్ కళ్యాణ్, ఏదైతే హైదరాబాద్లో ఉదయం నుంచి కూడా చాలా పొడి వాతావరణం కనపడతా ఉంది. ఏదైతే ఆ వర్షాలు కంప్లీట్గా వెళ్ళిపోయాయి, ఆ వర్షాలు ఇక పడవు అనుకునే టైంలో వరుణదేవుడు కరుణించినట్టుగా ఒక్కసారిగా మళ్ళీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఏదైతే మనం చూస్తున్నప్పుడు మన ప్రస్తుతం మాదాపూర్లో ఉన్నాం. ఉదయం నుంచి కూడా ఎండ కొడుతూ కొంచెం ఉక్కపోతగా ఉన్న సిచ్యువేషన్లో ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దాదాపు ఒక 20 నిమిషాల పాటు వాన అయితే దంచి కొట్టిందని చెప్పుకోవచ్చు. దాదాపు రోడ్లన్నీ కూడా జలమయమైపోయాయి వర్షంతో పాటు. ఏదైతే ప్రస్తుతం మనం మాదాపూర్లో ఉన్నాం, ఈ ఏరియా అంతా కూడా ఇప్పుడిప్పుడే వాహనాలన్నీ నిలుస్తూ ఉన్నాయి. రోడ్ల మీద వాహనాలు నిలుస్తూ ట్రాఫిక్ అయితే మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది. ఏదైతే కొంచెం అంటే ఎక్కువసేపు పడలేదు వర్షం కూడా, ఏదో మేఘాలు అలా కురుస్తూ ఏదో షవర్జాల మీద కురిసినట్టుగా ఒక్కసారిగా మేఘాలు అలా కురుస్తూ వెళ్ళిపోయాయి. అయితే కురిసిన 20 నిమిషాలకే ఆ రోడ్లన్నీ కూడా వాటర్తో నిలిచిపోయిన సిచ్యువేషన్ కనపడతా ఉంది. ప్రస్తుతం ఏదైతే మీరు చూసిన విజువల్స్ చూసుకున్న ప్లేస్లో మీకు కొంచెం తక్కువ కనపడవచ్చు, కానీ ఆ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీటితో మునిగిపోయిన పరిస్థితి కనపడతా ఉంది. ఒక పక్క ఓల్డ్ సిటీతో పాటు అత్తాపూర్ కానీ, ఇటు పంజాగుట్ట సైడు అండ్ అత్తాపూర్, ఇటు హైటెక్ సిటీ, మాదాపూర్, జూబ్లీ హిల్స్, ఇవన్నీ ఏరియాస్ కూడా కొట్టిన 20 నిమిషాల వర్షానికి దాదాపు కంప్లీట్గా భారీ వర్షం అయితే పడిందని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా ఎక్కడ వ్యక్తులు అక్కడే, అంటే రోడ్ల మీద నిల్చున్న వెహికల్స్ కానీ, ఏదైతే బైకర్స్ కానీ అందరు కూడా పక్కగా ఆపుకోవాల్సిన సిచ్యువేషన్, ఎందుకంటే అంత భారీ స్థాయిలో పడింది వర్షం కూడా. పవన్, ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్ళే వాళ్ళు పరుగులు తీస్తున్నారా? ఎలా ఉంది బయట వాతావరణం? ఎలా ఉంది, ఐ మీన్ ట్రాఫిక్ కి సంబంధించి? రైట్ కళ్యాణ్, ప్రస్తుతానికైతే ఇంకా ఆఫీసుల నుంచి వెళ్ళే వారికి కొంత సమయం ఇచ్చినట్టుగా కనపడుతుంది వరుణదేవుడు. ఏదైతే మీరు విజువల్స్లో చూసుకోవచ్చు, ట్రాఫిక్ అయితే మూవ్మెంట్ కనపడతా ఉంది లైట్గా. ఏదైతే ఆఫీస్ నుంచి బయటికి వచ్చారో లేదో వర్షం అయితే దంచి కొట్టింది. సుమారుగా ఇప్పుడు సమయం 5 వస్తుంది. చాలా వరకు కంపెనీలు 5:30 నుంచి 6 గంటలకు బయటకు వస్తారు కాబట్టి ఇప్పుడుకైతే కొంచెం ట్రాఫిక్ కనపడలేదు. ఏదైతే ఇంకొక అరగంట తర్వాత ఈ వర్షం పడి ఉంటే, లేదా ఇదే వర్షం ఇంకా కంటిన్యూ అయి ఉంటే కనుక రోడ్ల మీద వాహనాలతో కిక్కిరిసిపోయేది. దాంతోపాటు ఎక్కడ వ్యక్తులు అక్కడే, ఎంప్లాయీస్ అందరూ కూడా ఆఫీసులో నిలిచే పరిస్థితి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా గత వారం రోజులుగా కురిసిన వర్షాలకి రెయిన్ కోట్లు, రెయిన్ జాకెట్స్ అండ్ అంబ్రెలాస్ క్యారీ చేశారు. కాబట్టి దాదాపు 3 రోజులుగా చూసుకుంటే క్లైమేట్ వర్షం లేదు కాబట్టి ఏం పడదులే అనుకుని ధీమాగా వచ్చిన వారికి ఇప్పుడు కాస్త వరుణదేవుడు చుక్కలు చూపిస్తుంటే కనపడుతుంది. ఒక్కసారిగా కురిసిన వర్షాలకి ఏదైతే డ్రైనేజ్ లెవెల్స్ ఏదైతే ఉంటాయో కొంచెం అది కంటైన్మెంట్ ఏరియాస్ కానీ అవి నిండిపోయి పొరడం జరుగుతూ ఉంది. డ్రైనేజ్ ఏరియాస్ మాత్రం నార్మల్ ఏరియాస్ అయితే కొంచెం వాటర్ వెళ్ళిపోతున్నాయి, కానీ ఏవైతే కంజెస్టెడ్ ఏరియాస్, డ్రైనేజ్ మ్యాన్ హోల్స్ నిండిపోయి రోడ్లన్నీ కూడా డ్రైనేజ్ వాటర్తో నిండిపోయిన పరిస్థితి. ఎవరైతే నడుచుకుంటూ వెళ్తారో, పాదచారులు ఉంటారో వారికి తీవ్ర అంతరాయం కలుగుతుంది. కళ్యాణ్, రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మనం చూస్తే కనుక 2 జలాశయాలు, ఇటు నాగార్జున సాగర్ కావచ్చు, అలాగే ఇటు శ్రీశైలం కావచ్చు, 2 కూడా నిండు కుండలాగా మారాయని చెప్పి కూడా మనకు తెలుస్తుంది. సో వర్షాలు ఈసారి ఒక నెల ముందుగానే, అంటే ఒక వారం ముందుగానే మనకు వచ్చాయి. ఈసారి వర్షపాతం కూడా ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఇది రైతులకు మంచి విషయమే, కానీ సిటీలో ఉండే వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. కానీ మీరు కొంచెం సేఫ్గా, కొంచెం ప్రియర్గా మీరు ప్లానింగ్ చేసుకొని కనుక ముందుకెళ్తే మీరు ఈ లోతట్టు ప్రాంతాలనివి, అలాగే ట్రాఫిక్ జామ్స్ని, వీటన్నిటిని కూడా మీరు అవాయిడ్ చేసి ఇంటికి వెళ్ళొచ్చు.